ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతులెడల నీవు యథార్థవంతుడుగా ఉండుదువు. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. మనము దయ కలిగి ఉండాలి. మనము దయ కలిగి జీవించాలి. మనము ఇతరుల పట్ల దయ చూపినట్లయితే దేవుడు మన ఎడల దయ చూపుతాడు. మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతులకు ఏ మేలును చేయకమానడు. అంతేకాదు, దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉంటారు. యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ చూపుతారు కనుక దేవుడు యథార్థవంతులను వర్ధిల్లజేస్తాడు. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెంగానున్నాడు. తన ఎదుట యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఆమేన్.